కొంతమంది పిల్లలు ముప్పూటలా బాగానే తింటున్నా వారికి ఆ తిండి ఎంత మాత్రం వంట పట్టకుండా ఉంటుంది. పైగా తినగానే మల విసర్జన కోసం బాత్రూంకి వెళ్తూ ఉంటారు. ఇలాంటప్పుడు చాలా మంది పొట్టలో నులుపురుగులు ఉండడం వల్లే అలా జరుగుతుందని అనుకుంటారు. నిజానికి పొట్టలో నులుపురుగులు లేకపోయినా కొంతమంది పిల్లల్లో పేగుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు తిన్నది వంట పట్టకపోవడం, తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వైద్య పరిభాషలో జియార్డియాసిస్ గా పిలిచే ఈ సమస్య గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. జియార్డియాసిస్ అంటే ఏంటి? జియార్డియాసిస్ అంటే ఏంటంటే ఒక పారాసైట్ అండి. సో దీనివల్ల ఏంటంటే మనకి సహజంగా మోషన్స్, లూజ్ స్టూల్స్, వామిటింగ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. అసలు ఇది ఎలా వచ్చింది? జియార్డియాసిస్ ఎవరికి ఎఫెక్ట్ అయ్యింది, ఎలా వచ్చింది? జియార్డియాసిస్ మనకి హ్యూమన్స్ అంటే మనుషుల్లో మరియు జంతువులు లైక్ యానిమల్స్లో మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఇది మోస్ట్ కామన్ రూట్ ఆఫ్ సోర్స్ వచ్చేసి స్టూల్ అన్నమాట. అంటే విరోచనం ద్వారా మనకి జియార్డియాసిస్ అనేది వ్యాప్తి చెందింది. అది ఎట్లా అంటే బై హ్యాండ్ హైజీన్ లేకపోవడం, అంటే హ్యాండ్ పరిశుభ్రత లేకపోవడం, కంటామినెంట్ ఫుడ్ తీసుకోవడం వల్ల, లేదంటే కంటామినెంట్ వాటర్ వల్ల, లేదంటే పూర్ హైజీన్ ప్లేసెస్ వల్ల జియార్డియాసిస్ ఈజీగా వ్యాప్తి చెందింది. సో దీనికి కాజ్ అయ్యే పారాసైట్ పేరు జియార్డియాసిస్ ఇంటెస్టైనాలిస్ అంటాం అనమాట. దీనికి మనకి 2 స్టేజెస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ట్రోపోజాయిడ్ స్టేజ్ అండ్ ఇంకోటి వచ్చేసి సిస్టిక్ స్టేజ్ అనమాట. ట్రోపోజాయిడ్ స్టేజ్ అనేది పెద్ద మనకి ఇన్ఫెక్టెడ్ స్టేజ్ కాదండి. సిస్ట్ స్టేజ్ అనేది ఏంటంటే మనకి ఇన్ఫెక్టెడ్ స్టేజ్. ఇది మనకి బాడీలో ఉండి అది మనకి ఇన్ఫెక్షన్ లాగా వ్యాప్తి చెందిద్ది. పిల్లల్లో ఈ సమస్య ఎందుకు వస్తుంది? బికాజ్ ఆఫ్ హ్యాండ్ హైజీన్ లేకపోవడం వల్ల, కంటామినెంట్ ప్లేసెస్లో ఆడుకోవడం వల్ల, కంటామినెంట్ వాటర్ తాగడం వల్ల, ఫుడ్ హైజీన్ లేకపోవడం వల్ల, మనకి గోర్లు అంటే మన గోర్లు అనేది కట్ చేసుకోకపోవడం వల్ల, గోర్ని మనం నోట్తో కట్ చేయడం వల్ల, సో ఈ కంటామినెంట్ ఏరియాస్ అన్నీ మనం టచ్ చేయడం వల్ల పిల్లల్లో ఏంటంటే జియార్డియాసిస్ వల్ల కామన్గా చూస్తూ ఉంటామండి. జియార్డియాసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? జియార్డియాసిస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకి సేమ్ లైక్ మనకి కడుపు నొప్పి, వామిటింగ్స్, గమ్మీ స్టూల్స్ అంటే కొంచెం జిగురుతో కూడిన మోషన్స్ అనమాట. జిగురుతో కూడిన విరోచనాలు, దాంతో ఇచ్చింగ్ అనమాట, పెరియానల్ ఇచ్చింగ్, కొంచెం దురద ఎక్కువ ఉండడం మనకి మోషన్ చేసే చోట, బాగా డీహైడ్రేషన్, డ్రౌజీ, వీక్నెస్, ఇవన్నీ మనం పిల్లల్లో జియార్డియాసిస్ ఉన్న పిల్లల్లో సహజంగా చూస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి ఫీవర్స్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి. పిల్లల్లో జియార్డియాసిస్ను ఎలా నిర్ధారిస్తారు? సో జియార్డియాసిస్ మన స్టూల్ రొటీన్ అంటే మనకు జనరల్గా పాస్ చేసి మనకి స్టూల్ రొటీన్ ఎగ్జామినేషన్ ద్వారా మనం జియార్డియాసిస్ మైక్రోస్కోప్ చూడడం వల్ల మనకు తెలిసిద్దండి. ఇది కాకుండా ఇంకా మనం అడ్వాన్స్ అంటే లైక్ ఇమ్యూనోఫ్లోరెసెన్స్ టెస్ట్, లేదంటే మన స్టూల్ కల్చర్లో మనకి ఇంకా జియార్డియాసిస్ గురించి క్లియర్గా ఆ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. పిల్లల్లో జియార్డియాసిస్కు చికిత్స ఎలా ఉంటుంది? సో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే అండి, మనకి జియార్డియాసిస్లో బాగా లూజ్ స్టూల్స్ అవుతున్నాయంటే ఖచ్చితంగా బాడీని మనం రీహైడ్రేట్ చేసుకోవాలి. అంటే మనం నీటి నిల్వల్ని బాడీలో ఉంచుకోవడానికి సెలైన్స్ పెట్టుకోవడం, ఓఆర్ఎస్ తాగించడం, ఇవన్నీ ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ పార్ట్ వైజ్ మనకి మెయిన్ రీహైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఫీవర్ ఉంటే ఫీవర్కి సిరప్స్ వేసుకోవడం, లేదు వామిటింగ్స్ ఉంటే వామిటింగ్కి సిరప్స్ వేసుకోవడం, ఇవన్నీ చేసుకోవాలి. అదే ఖచ్చితంగా పిల్లల డాక్టర్ని సంప్రదిస్తే ఏంటంటే వాళ్ళు దానికి సంబంధించి యాంటీబయాటిక్స్ అనేవి జియార్డియాసిస్లో ఖచ్చితంగా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుందండి. సో యాంటీబయాటిక్స్ వాడడం వల్ల దాని యొక్క వ్యాప్తిని అరికట్టచ్చు అండ్ ఆ డిసీజ్ ప్రోగ్రెస్ని అరికట్టచ్చు అండ్ ఆ డిసీజ్ని మనం కిల్ చేయొచ్చు. జియార్డియాసిస్ను నివారించుకోవచ్చా? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ట్రీట్మెంట్ కంటే కూడా అండి మనం ఎలా నివారించవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనం ఆ డిసీజ్ అనేది చాలా ఈజీగా వ్యాప్తి చెందుతూ ఉంటుందండి. సో నివారణ పద్ధతులు వచ్చేసి మనకి కంటామినెంట్ వాటర్ తాగకుండా ఉండడం, ఆల్వేస్ హ్యాండ్ హైజీన్, ప్రతిసారి ఏమన్నా మన నోటిలో పెట్టుకోవాలనే ముందు హ్యాండ్ని వాష్ చేసుకోవడం, హ్యాండ్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, గోర్లు అనేది ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ క్లీన్ చేసుకోవడం, బయట ఫుడ్స్ అవాయిడ్ చేయడం, బయట యొక్క కంటామినెంట్ వాటర్ అవాయిడ్ చేయడం వల్ల చాలా వరకు మనం జియార్డియాసిస్ వ్యాప్తిని నిరోధించవచ్చు. తిన్న వెంటనే పిల్లలు మల విసర్జనకు వెళ్తున్నప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించాలి. జియార్డియాసిస్ కారణమని తేలినప్పుడు దానికి వెంటనే చికిత్స ఇప్పించాలి.